క్రమశిక్షణలో ఉత్తీర్ణులైన ఎంతో మందికి జీవో నెంబర్ 145 వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్న ఎమ్మెల్సీ భాల్మూరి వెంకట్. లాలాపేట్ నఫీస్ గార్డెన్ లో తెలంగాణ టైపిస్ట్ నిరుద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ భాల్మూరి వెంకట్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో తాను ఎప్పుడు నిరుద్యోగుల పక్షాన ఉంటూ వారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణ టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేషన్ అధ్యక్షులు జీకే సాగర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మసూద్ అలీలు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల్లో టైపిస్టులైన వారు సుమారు 5 లక్షల మంది ఉన్నారని, ఎన్నో ప్రభుత్వ విభాగాలలో ఖాళీలు ఉన్నాయని, అయితే గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 145తో ఖాళీలు భర్తీ కావడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. వయసులో చిన్నవాడిని, అందుకే మీరు అందరూ నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, దానితో పాటుగా విచ్చేసిన నా తోటి నిరుద్యోగులు గారు, తెలంగాణ రేపటి భారత పౌరులు, నిరుద్యోగులని గత ప్రభుత్వం మనం పిలుస్తుండే, కానీ ఈ ప్రభుత్వం మనం పిలిచేది రేపటి తెలంగాణ భారత పౌరులు. మీతో పాటు మీ మధ్యలో ఉన్న ఒక సోదరు లెక్క, ఈరోజు ఇక్కడ కూర్చున్న ఒక నాయకుడు లెక్క కాదు. మీ సమస్యలు తెలుసుకొని ఏదైతే కష్టకాలంలో ఏదైతే ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు పోరాటం చేస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో ఏదైనా మాట్లాడుతుండే, అవైలబుల్గా మాట్లాడుతుంటే అది ఏం చేస్తారు, విద్యార్థులు నిరుద్యోగులు ఏం చేయగలుగుతారు. టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది, వాళ్ళకి 80-90 సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీకి 4-5 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీని నమ్ముకొని ఏం చేయగలుగుతాం అని అంటారు. బాగా అనిపిస్తుంది. కానీ మరుసటి రోజు పొద్దున లేచి ధైర్యంగా విద్యార్థులు నిరుద్యోగులను చూస్తే నాకున్న ఏకైక ధైర్యం, తెలంగాణ రాష్ట్రంలో 60% జనాభా ఉన్న ఏకైక కులం యువకులం. ఆ కులం నా వెంట ఉంటున్నాను నమ్మి 9 సంవత్సరాలు పోరాటం చేసిన, ఒకసారి అవకాశం వచ్చే 30 ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ పరిస్థితులు వేరే రకంగా ఉంది. చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. తక్కువ ఓట్లు వస్తే యువత రాజకీయాలకు వస్తే ఒక్క అప్లికేషన్ దాదాపు 30 ఫీట్స్ ఫిల్ చేయడానికి 8 నిమిషాలు పట్టింది. అదే మనలాంటి వాళ్ళకి ఇస్తే 1 మినిట్ లో చేయరు. 1 మినిట్ లో అంటే 8 నిమిషాలు వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు. ఎందుకు? అటు చూసి ఇటు చూసి అటు చూసి ఇటు చూసి మనము చూడకుండా. నేను అనేది గవర్నమెంట్ అదే అనమాట నేను కోరుకునేది. నేను అదే వాళ్ళతో చర్చించేది కూడా అదే. ఎప్పుడైనా సరే సార్ మాకు స్కిల్ ఉంది, మా పిల్లలకు స్కిల్ ఉంది, వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ తీసుకోండి, ఇదే మనం అనేది. కాబట్టి ఇప్పుడు సిపిటి ఇస్తే మాత్రము మనం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే ఎవరు రారండి, ఇది మాత్రం గ్యారంటీ. అలాంటప్పుడు నా మాటలు మీరు నమ్మితే నన్ను అంటే మన అసోసియేషన్ని కోఆపరేట్ చేయండి. నమ్మలేనప్పుడు ఇక మీ ఇష్టం, నేనేం చేయలేదు. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.